నమస్తే షోకు స్వాగతం. ఈరోజు మేము పీసీఓఎస్ మరియు ఆహారం గురించి తెలుసుకుంటాము. ఆహారంపై ప్రారంభిద్దాం. ఆహారం మరియు పీసీఓఎస్ మధ్య సంబంధం ఉందా? పీసీఓఎస్ ఉన్న మహిళలు తమ ఆహారాన్ని బాగా చూసుకోవాలి. వేపిన, పచ్చిగా ఉడికించిన బేకరీ ఉత్పత్తులు, తక్కువగా వేపిన ఆహారం, చిప్స్ వంటి పీసీఓఎస్ లక్షణాలను పెంచుతాయి. పీసీఓఎస్ను పూర్తిగా కూర్చే ఆహారం లేదు, కానీ పోషకాహార ఆహారం పీసీఓఎస్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి మేము రోజంతా ఏమి తినాలి మరియు తాగాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ప్రతిరోజు 3 లీటర్ల నీరు తాగండి. మీరు రోజంతా 1 లేదా 2 పండ్లు తినాలి. 1 అరటిపండు, 1 ఆపిల్, 1 లేదా 2 కప్పుల దానిమ్మ గింజలు, 1 లేదా 2 కప్పుల పప్పు, 1 లేదా 2 ఆమ్లా. ప్రోటీన్ కోసం దాల్, పచ్చిమిర్చి, చనాకు లేదా చనాకు, బిస్కెట్ పిండి ఇవన్నీ ప్రోటీన్లో సమృద్ధిగా ఉంటాయి, వాటిని తినండి. రోజుకు ఒకసారి ఓట్స్, ఆల్సీ, దాలియా, రతలు, బజ్రా, జొవ్కి రోటి తినండి. ప్రతిరోజు 2 లేదా 3 కప్పుల కూరగాయలు తినండి. చిప్స్ బదులు 2 స్పూన్ల ఆల్సీ తినండి. రోజంతా మీ ఆహారాన్ని సమతుల్యం చేయండి. ఉపాహారం కోసం 2 కప్పుల దాలియా, 2 స్పూన్ల చనాకు మరియు 1 పండు తినండి. మధ్యాహ్న భోజనం కోసం బజ్రా లేదా జొవ్కి రోటి, 1 కప్పు కీరా, 1 కప్పు పాలకూర మరియు 1 లేదా 2 కప్పుల దాల్ తినండి. రాత్రి భోజనం కోసం 1 అరటిపండు తినండి మరియు రోజంతా 1 స్పూన్ ఆల్సీ తినడానికి ప్రయత్నించండి. రాత్రి భోజనం కోసం 1 కప్పు ఖిచడీ మరియు 1 పెద్ద కప్పు కొన్ని కూరగాయలు తినండి. మీరు దీన్ని అనుసరిస్తారని ఆశిస్తున్నాము. పీసీఓఎస్ యొక్క 3వ వీడియోతో మేము త్వరలో మీతో కలుస్తాము.